హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అండి. జీతంతో పాటుగా ఇతర అలవెన్స్‌ల పెంపుపై కీలక ఆదేశాలు జారీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ అపేక్షించిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న 8వ పే కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా 8వ పే కమిషన్‌కు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇది లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు నిజంగా ఆశావాహక పరిణామంగా పరిగణించవచ్చు. మరి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 8వ పే కమిషన్‌ను నోటిఫై చేసింది. జస్టిస్ రంజనా దేశాయ్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ప్యానెల్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్ ఉద్యోగుల వేతనాలు, ఇతర అలవెన్స్‌లపై ప్రయోజనాలపైన సమగ్రంగా అధ్యయనం చేసి సిఫార్సులు చేస్తుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నవంబర్ 3వ తేదీన దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. 8వ పే కమిషన్ నిబంధనలు మరియు విధానంపై ఆర్థిక శాఖ స్పష్టత ఇచ్చింది. ఆర్థిక శాఖ నోటిఫికేషన్‌లో టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారంగా పే కమిషన్ ఈసారి కేవలం ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల సవరణకే పరిమితం కాదు. ఇది ఉద్యోగులకు అందే ఇతర అలవెన్స్‌లను కూడా సమీక్షించనుంది. అలవెన్స్‌లు, బోనస్‌లు, గ్రాట్యుటీ పనితీరు గ్రాట్యుటీ మరియు పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు, అటువంటి మానిటరీ బెనిఫిట్ అన్నీ కూడా సమీక్షించి నివేదిక సమర్పించనుంది. గతంలో పే కమిషన్ల మాదిరిగానే జీతాల్లో సంస్కరణలతో పాటు ఇతర ప్రయోజనాల్లో మార్పులను కూడా ఇది సిఫార్సు చేస్తుంది. దీంతో ఈసారి ఉద్యోగులకు జీతాలు పెరగడంతో పాటుగా ఇతర భత్యాలు సైతం పెరగనున్నాయని తెలుస్తుంది. అంటే 2026 నుండి సెంట్రల్ ఎంప్లాయీస్ జీతాలు ముఖ్యంగా పెరగనున్నాయని చెప్పవచ్చు. 8వ పే కమిషన్ ద్వారా లబ్ధి పొందే ఉద్యోగులు ఎవరు అంటే రాష్ట్ర ఆర్థిక ఆర్థిక శాఖ నోటిఫికేషన్ ప్రకారం 8వ పే కమిషన్ అమల్లోకి రావటం ద్వారా సాలరీలు మరియు బెనిఫిట్లలో చాలా మార్పులొస్తాయి. అయితే అవి కొన్ని కేటగిరీల ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి. ఈ జాబితాలో ఉన్నవారు కేంద్ర ప్రభుత్వ ఇండస్ట్రియల్, నాన్ ఇండస్ట్రియల్ ఉద్యోగులు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, సాయుధ దళాల ఉద్యోగులు, కేంద్రపాలిత ప్రాంతాల ఉద్యోగులు, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ విభాగ ఉద్యోగులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మినహా పార్లమెంట్ ఏర్పాటు చేసిన రెగ్యులేటరీ బాడీల సభ్యులు, సుప్రీంకోర్టు, హైకోర్టు ఉద్యోగులు, అధికారులు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జ్యుడిషియల్ అధికారులు వీరందరికీ 8వ పే కమిషన్ వర్తించనుంది. కీలక మార్పులు మరియు అదనపు ప్రయోజనాలు. 8వ పే కమిషన్ సాలరీలు, అలవెన్స్‌లు మరియు ఇతర బెనిఫిట్స్‌లో కీలక మార్పులు, సిఫార్సులు చేయబోతోంది. దీంతో ఉద్యోగులకు ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ అయితే అందనున్నాయి. బోనస్ స్కీమ్ సమీక్ష. ప్రస్తుతం ఉన్న బోనస్ స్కీమ్‌ను సమీక్షించడం, కొత్త పెర్ఫార్మెన్స్ ఆధారిత ప్రోత్సాహక మోడల్‌ను ప్రతిపాదించే అవకాశం ఉంది. అలవెన్స్‌లలో మార్పులు. ప్రస్తుతం ఉద్యోగులకు చాలా అలవెన్స్‌లు ఉన్నాయి. వాటిని సమీక్షించి మార్పులు కూడా సూచించవచ్చు. గ్రాట్యుటీ రివ్యూ. ఎన్‌పీఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ మరియు ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పరిధిలో డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీని రివ్యూ చేయనుంది. పెన్షన్ గ్రాట్యుటీ పెంపు. పెన్షన్ మరియు గ్రాట్యుటీ పెంపునకు ప్రతిపాదనలు చేయవచ్చని అంచనాలు ఉన్నాయి. నివేదిక సమర్పణ గడువు. ఈ అంశాలన్నీ సమీక్షించి పరిశీలించిన తర్వాత ఎలాంటి మార్పులు చేయాలి, ఎంత జీతం పెంచాలి అనే అంశాలపై పూర్తి నివేదికను 18 నెలల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ తీర్పులన్నీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తుకు భరోసా కల్పిస్తాయని అయితే ఆశిద్దాము.